నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. పేదరికాన్ని నిర్మూలించాలంటే చదువు ఒకటే మార్గమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఇరుకుల షెడ్యూల్ ట్రైబల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకలవ్య ప్రతిభా అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై విద్యార్థులకు స్కాలర్షిప్స్ తో పాటు అవార్డ్స్ ఇచ్చి సన్మానించారు. గత పురాణాలు తీసుకుంటే కూడా ఇరుకుల జాతిలో పుట్టిన ఏకలవ్యుడు ఎంతటి ప్రతిభావంతుడో చరిత్ర చెబుతుందని, ద్రోణాచార్యుడు తన శిష్యులకు నేర్పిస్తున్న విలువిద్యను దూరంగా చూసి నేర్చుకున్న అతన్ని ఎలా ఇబ్బందికి గురి చేశారో అప్పటి సమాజం చెబుతుందన్నారు. కానీ ఇప్పటి సమాజంలో అంబేద్కర్ అందరి అన్ని హక్కులు సమానంగా కల్పించారు కనుక అందరూ తమ జాతి పెద్దలు అందిస్తున్న సపోర్ట్ తీసుకుని సక్సెస్ కావాలని సూచించారు. గొప్ప విషయం. ఈరోజు ఎరుకల షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ వారు చేస్తున్న కార్యక్రమం ఈ రోజే కాదు, 2016లో స్టార్ట్ చేసి అప్పుడు 5గురితో స్టార్ట్ చేసి ఈ రోజు ఇంతమందితోటి వారే 10,000 రూపాయలు వేసుకొని మెంబర్షిప్ తీసుకొని మనం ఏ జాతిలో అయితే పుట్టామో ఆ జాతికి ఏదైనా చెయ్యాలని ఒక ఆలోచన ఏదైతే ఉందో ఈ రోజు అందరు డబ్బులు వేసుకొని పేద విద్యార్థులు ఎవరైతే పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అనుకున్న వాళ్ళు డబ్బులు లేక సపోర్ట్ లేకుండా ఆగొద్దనే ఒక ఆలోచన ఏదైతే ఉందో నా మనస్ఫూర్తిగా ఈ టీం అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి మనందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే అయ్యే వారికి కూడా ప్రతి సబ్జెక్టులో అంత అవగాహన లేదు, కానీ వేరే విషయాల్లో ఏకలవ్యుడు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. నాకైతే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే కోచ్ లేకుండా ఈ రోజు బతకలేని పరిస్థితి. ఒక కోచ్ ఉంటేనే ఏదైనా తయారవుతారు. అలాంటిది ఆ రోజు ఏకలవ్యుడు గారు దూరం నుంచి ద్రోణాచార్యుడు గారు వాళ్ళ శిష్యులకు ఏదైతే నేర్పిస్తుందో దూరం నుంచి చూసి వారి ప్రతిభని వారు ఆ రోజు ఏదైతే చూశారో ద్రోణాచార్య గారు కూడా ఆశ్చర్యపోయారు. నేను నేర్పియకున్నా కూడా ఈయన ఇంత గొప్ప యోధుడు తయారైంది కాబట్టి ఈయన ఉంటే మాత్రం వేరేలకు అందరికి ఇబ్బంది అవుతుందని ఆ రోజు నుంచే మనం మీద ఇలాంటివి నడుస్తూనే ఉంది. వారు అడగంగానే వారంతా తెలిపరుడు, అంత అన్ని తెలివితేటలు ఉన్నా కూడా అడగంగానే బొటని వేలు ఇచ్చిన గొప్ప కుటుంబం, గొప్ప సమాజం ఏదైనా ఉందంటే మనమందరం గర్వించే పరిస్థితి. అలాంటి వాళ్ళ కుటుంబంలో మనం పుట్టినాం, ఇలా గర్వంగా చెప్పుకోవచ్చు మనం ఎరుకల సమాజంలో ఉన్నాము. అలాంటి వ్యక్తులు మరి వారే కాకుండా ఒక అంబేద్కర్ గారిని, మహాత్మా జ్యోతిరావు ఫులే గారిని ఆదర్శంగా తీసుకొని అన్నిటికన్నా సమాజంలో గొప్పది విద్య అని భావించి విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ సంఘంకి కూడా నేను మరొకసారి కూడా అభినందన చెప్తున్నాను. జీవితంలో ఏదైనా మార్పు వస్తుందంటే అది కేవలం విద్యతోటే. ఈ రోజు ఇక్కడ వేదిక మీద ఉన్న ఐపీఎస్లు కావచ్చు, పెద్దవాళ్ళందరూ ప్రొఫెసర్లు, డిప్యూటీ కలెక్టర్లు మాట్లాడుతున్నారంటే వారు కూడా అనేక సంవత్సరాలు కష్టపడి ఒక క్రమశిక్షణతో పనిచేశారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. ఈ రోజు వాళ్ళ సొసైటీకి ఏమని ఇవ్వగలుగుతారు. అదే మాదిరిగా
భవిష్యత్తులో కూడా మీరందరూ సొసైటీకి ఏమని ఇవ్వాలని విధంగా ఎదగాలనే ఆలోచన ఏదైతుందో వారిది గొప్పది. విద్యార్థులందరికీ నాదొకటే సలహా సూచన, ఎవరు కూడా ఈ కుటుంబంలో పుట్టాలి, ఈ పరిస్థితుల్లో పుట్టాలని ఎవరు అనుకోరు. ఇది దైవ నిర్ణయం. పుట్టడం చనిపోవడం అనేది దైవం నిర్ణయం. ఓన్లీ మధ్యలో ఉన్నది పుట్టినాక నడిచేది చివరి రోజు వారికి మన చేతులు ఉంటుంది. కాబట్టి వారు ధనికులు, మనం పేద, వాళ్ళు వేరే వర్గం మన వర్గం కాదు. సక్సెస్ అనేది అందరికీ ఒకటే సమానం. మనం చేసే కృషి, మన పట్టుదల, మన క్రమశిక్షణలే సక్సెస్ తీసుకెళ్తుంది. కాబట్టి మీరు ఆ దారిలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ తెలంగాణలో మొత్తం 33 జిల్లాలలో ఎరకల విద్యార్థులు ప్రతిభా అవార్డుల కోసం వాళ్ళని పిలవడం జరిగింది. దాంట్లో ఒక 50 మంది వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వీళ్ళందరికీ చాలా పేదవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులకి రోజు కూలీలుగా పనిచేసే వాళ్ళే ఉన్నారు. కాబట్టి మా దృష్టికి వచ్చింది. కాబట్టి వీళ్ళందరినీ మా అసోసియేషన్ తరఫు నుంచి గ్రాడ్యుయేట్ కంప్లీట్గా చేపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇక పైన వాళ్ళకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మా టీం అంతా వాళ్ళకు తప్పకుండా సహాయం చేస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎవరైనా మా దృష్టికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు ఈ మీడియా ద్వారా తెలుసుకొని మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పినట్టయితే తప్పకుండా మీకు ఎడ్యుకేషన్ పరంగా మేము ఎప్పుడు వెళ్ళవెళ్ళలా అండదండలుగా ఉంటామని చెప్పి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సక్సెస్ కావడానికి దీంట్లో 130 మంది మాకు మెంబర్స్ ఉన్నారు. లైఫ్ మెంబర్స్ 10,000 రూపాయలుగా కట్టి మాకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా వాట్సాప్ గ్రూప్లో పెడితే మనకి ఇంత డబ్బు అవసరం ఉందంటే దాన్ని ఇమీడియట్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి ఆ పిల్లలకు నిజంగా చదువుకు ఖర్చు పెడతా ఉన్నాం. గతంలో సంవత్సరంలో ఒక అమ్మాయికి MBBS సీట్ వచ్చింది. ఆమెకు ఫీజు కట్టడానికి డబ్బులు లేకుంటే మా దృష్టికి వస్తే వాట్సాప్లో పెడితే డబ్బులు 2 లక్షల రూపాయలు జమ అయితే 1,20,000 రూపాయలు ఫీజు కట్టాము. ఆ అమ్మాయికి మీ 5 ఏళ్ళ కోర్సులో మీరు ఎవరు డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. మా సంస్థ ద్వారా నుంచి నేను MBBS కంప్లీట్ చేస్తాం. ఇలాంటి వాళ్ళు ఇంకెవరున్నా కానీ మా దృష్టికి వస్తే వాళ్ళందరినీ చదివించడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం మాకు అండదండలుగా ఉంటే మా పిల్లలకు బాగా చదివించి వాళ్ళ రిజర్వేషన్ కాకుండా జనరల్ సీట్లోనే వాళ్ళకు సీట్లు వచ్చే విధంగా మేము వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళు చదువుకుంటే, పేదవాళ్ళు చదువుకుంటే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, రెవెన్యూ పెడుతుంది, భారతదేశానికి ఎకనామికల్గా బాగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి సమస్యలకు ఏదోడు వాదోడుగా ఉన్నట్టయితే మేము ఇంకా గ్రౌండ్ లెవెల్లో పోయి ఇంకా బాగా పనిచేస్తూ ఉంటాం. రాబోయే తరంలో ఇప్పుడు మా కమ్యూనిటీకే చేస్తున్నాం. రాబోయే తరంలో ప్రతి పేదవాడికి ఒక విద్య అందాలన్న సంకల్పంతో ఈ సంస్థ పనిచేస్తుందని చెప్పి మీ అందరు మీడియా ముందు చెప్తూ కోరుకుంటూ సెలవిస్తున్నాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.